చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్సీ గడికోట శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్ని చేస్తానంటడం సరికాదన్నారు. ఆయన తలపెడుతున్నాడు. 1-2 కాదు, చరిత్ర ఎప్పుడు క్షమించని విధంగా, రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, భవిష్యత్తులో రాయలసీమ ప్రజలు కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రితోనే తను ఒక తీర్మానం చేసి కర్నూలులో పెట్టవలసినటువంటి హైకోర్టు వద్దు, అక్కడ బెంచ్ చాలు అని చెప్పి తీర్మానం చేయించి రాయలసీమ నేను ఉద్ధరించేశాను అని మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు ఒక రాయలసీమ వాసిగా చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేయబడ్డది. తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసింది రాయలసీమ. తర్వాత శ్రీభాగ్ ఒడంబడికలో అంతకు మునుపు కూడా రాష్ట్రాలు ఏర్పాటు కాక మునుపు, తెలుగు రాష్ట్రాలు కలవక ముందు, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉన్నప్పుడు శ్రీభాగ్ ఒడంబడికలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలి. అలాంటిది శ్రీభాగ్ ఒడంబడిక యొక్క తీర్మానం. అన్నిటినీ తుంగలో దొక్కాడు. రావాల్సినటువంటి మేలు జరుగుతున్నటువంటి మేలు చేసిన వ్యక్తుల్ని తను వాళ్ళకు చరిత్రలో పేరు వస్తుంది అని తలచి వాళ్ళని దెబ్బతీసేదానికో, తర్వాత అయితే రాయలసీమ ప్రజలపై ఉన్నటువంటి ద్వేషమో తెలియదు, కానీ అంచెలంచెలుగా దాన్ని రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు హైకోర్టు పెడుతుంటేనే ఏముంటాయి, 4 టేబుల్ వేస్తారన్న మాట మాట్లాడావు. మరి బెంచ్ ఇస్తే ఆ 4 టేబుల్ కూడా ఉండవు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీరు ఇంత ద్రోహం తలపెడుతున్నారు? రాయలసీమ ప్రజలు మీరు రాజధాని పెట్టుకుంటే ఏం మాట్లాడలేదు, హైకోర్టు అన్నటువంటిది వస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నారు. మరి ఈరోజు హైకోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హైకోర్టు కర్నూలులో పెట్టాలని తీర్మానం చేసి అన్ని